చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఈలి ఆంజనేయులు మున్సిపల్ కాంప్లెక్స్ మరోసారి వివాదంలో నిలిచింది. మున్సిపల్ షాపులు అసలు అర్హులైన వ్యాపారులకు కాకుండా దీప్తి ఫర్నిచర్ అనే వ్యాపార సంస్థ అధీనంలోకి వెళ్లాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రచ్చా మీడియా సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 15 షాపులు ఒకే వ్యాపార సంస్థ వినియోగంలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన కథనం ఆధారాలు రచ్చా మీడియా బయటకు తీసినప్పటికీ ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యాపార సంస్థకు ఎదురుగా ఉన్న మరో మున్సిపల్ కాంప్లెక్స్లోనూ సగదరు షాపుల కబ్జాదారు మరో 3 షాపులు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా మీడియాలో వార్తలు వచ్చినా తనకేమీ కాదు, వచ్చినా మున్సిపల్ ఉన్నతాధికారులకు ఏటా 3 లక్షలు ఇస్తున్నానంటూ సదరు వ్యక్తి బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు నిజమైతే అవినీతిపై తీవ్రమైన అనుమానాలకు తావిస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మున్సిపల్ షాపుల కేటాయింపుల కోసం విడుదల చేసిన మున్సిపల్ అధికారులు ప్రకటనలో పేర్కొన్న 12 అర్హతలు షరతుల్లో కనీసం ఒక్కటి కూడా దీప్తి ఫర్నిచర్ షోరూం యజమాని పాటించలేదని ఆరోపణలున్నాయి. అలాంటప్పుడు షాపులు ఆయనకు ఎలా కేటాయించబడ్డాయి, ఎవరి అనుమతితో కొనసాగుతున్నాయి అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకే సంస్థకు ఇన్ని షాపులు ఎలా వెళ్లాయి, షరతులు పాటించకపోయినా షాపులు ఎలా కొనసాగుతున్నాయి, సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఇక్కడ, ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరుగుతుందా, నిజాలు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత మున్సిపల్ అధికారులు వ్యాపార సంస్థ స్పందిస్తారా లేదా అనే విషయం తేలాల్సింది. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు, సామాజికవేత్తలు మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా జోరుగా ప్రసారం తాగుతోంది. నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆస్తులపై జరుగుతున్న అక్రమాలపైన రచ్చా మీడియా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. అయితే తాడేపల్లిగూడెం ఈలి ఆంజనేయులు మున్సిపల్ కాంప్లెక్స్ ఇది తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఉంటుంది. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న దీనికి సంబంధించి దీప్తి ఫర్నిచర్ పేరుతోటి దాదాపుగా 14 నుంచి 16 షాపులు ఇక్కడ ఒక్కరి పేరు మీదే అనుభవిస్తున్నారు. దాదాపుగా ఒక షాప్ నుంచి షాప్ మధ్యలో ఉన్న గోడలు సైతం కూల్చివేసి దాదాపుగా సంవత్సరాల కాలం పాటు ఇక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా సామాన్య వ్యక్తులు ఒక షాప్ అడిగితే రెండో షాప్ ఇవ్వడానికి సంకోచించే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వాళ్ళు చేసే ప్రకటనలకు, ఇక్కడ జరిగే పనులకు అసలు పొంతన లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రధాన దినపత్రికలో వివిధ షాపింగ్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న 4 షాపులను లీజుకి ఇస్తామంటూ కొన్ని 11-12 కాలమ్స్ తో కూడిన షరతులతో కూడిన ఒక కాలంను ప్రధాన దినపత్రికలో మున్సిపల్ కమిషనర్ పేరు మీద ఒక ప్రకటన అయితే చేశారు. ఆ ప్రకటనను కూడా మేము పక్కన మీకు ప్రజెంట్ చేస్తున్నాం. అందులో ఉన్న అన్ని రూల్స్ ను అధిగమించేలాగా ఇక్కడ దీప్తి ఫర్నిచర్ ఎవరైతే మండవెల్లి నాగేంద్ర ఉన్నారో అతని పేరు మీద ఉన్న ఈ దీప్తి ఫర్నిచర్ షాప్ లో దాదాపుగా 16 షాపులు, దీనికి ఆపోజిట్ లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లో 3 నుంచి 4 షాపులుగా అనధికారికంగా ఉన్నట్లుగా, అధికారికంగా 2 షాపుల్లో అక్కడ దీప్తి రెగ్జిన్ వర్క్స్ పేరుతోటి ఒక షాపును కూడా రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సైతం ఇక్కడ ఈయన పేరు మీద షాపులు అనధికారికంగా వేరే పేర్ల మీద షాపులు తీసుకుని రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ రోడ్ లో దాదాపు 30,000 నుంచి 50,000 అద్దున్న షాపుల్లో ఇతను అతి తక్కువ ధరకే మున్సిపాలిటీకి చెల్లిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మున్సిపాలిటీ అతి బకాయిలు కూడా చాలా ఎక్కువ బకాయిలు కూడా ఉన్నట్టుగా మున్సిపాలిటీకి వ్యక్తమవుతోంది. అయితే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే కాలమ్స్ లో ప్రకటించారో ఒక వ్యక్తి షాపును మున్సిపాలిటీ వద్ద లీజుకి తీసుకుని వేరే వ్యక్తికి లీజుకి ఇస్తే ఆ విషయం మున్సిపాలిటీకి తెలిస్తే వెంటనే ఆ రిలీజ్ను రద్దు చేస్తామంటూ కూడా కమిషనర్ పేరున రిలీజ్ అయిన ప్రధాన పత్రికలో ప్రచురితమైన వార్తలో 11వ కాలంలో ప్రచురితం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, దీనికి సంబంధించిన సిబ్బంది రోజు తిరుగుతున్న మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలోనే దాదాపుగా 15 షాపులను అన్యాక్రాంతం చేస్తూ ఒకరు అనుభవిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే దానిపైన తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సామాజికవేత్తలు కావచ్చు, కొంతమంది పౌరులు ఆర్టీఐ ద్వారా వెళ్లి దీనిపైన కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనితో పాటు వార్తలు ప్రచారం చేసిన మీడియా పైన కూడా రకరకాల విమర్శలు చేస్తున్నట్టుగా సదరు యజమాని తెలుస్తోంది. దీంతో పాటు ఈ తతంగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక నేత వద్దకు వెళ్లి ఒక బంగారు ఉంగరాన్ని గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ నేత ఉంగరాన్ని, ఆ గిఫ్ట్ ని తిరిగి విసిరి కొట్టారనే సమాచారం కూడా మనకు ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారా లేదైతే వాళ్ళ తల మీదకి తెచ్చుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ట్రాన్స్ఫర్ అయినా వేరే అధికారులు వచ్చినా సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ముట్ట చెప్తున్నానంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్న